శారీ బిజినెస్ అనేది ఈ రథ సప్తమి రోజు ప్రారంభిస్తే ఏమవుతుందో తెలుసా? టాపిక్ లో వెళ్లే ముందు మన ఛానల్ శ్రీమతి అంటే ఒక భర్తకు భార్య మాత్రమే కాదు, ఒక బిజినెస్ ఉమెన్ గా మార్చడే మన యొక్క ముఖ్య ఉద్దేశం. టాపిక్ లోకి వెళ్దాము. రథ సప్తమి అంటే ఏంటి అసలు? సూర్య భగవానుడు తన యొక్క రథాన్ని ఉత్తరం వైపు మళ్లించే రోజు అన్నమాట. అంటే కొత్త మార్గాన్ని సూచించే రోజు అన్నమాట. ఈ రోజు ప్రజలు ఏం చేస్తారంటే ఉదయాన్నే నిద్ర లేచి జిల్లేడు ఆకులతో కూడిన వాటర్ తోటే అంటే నీళ్లతోటే స్నానం చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల గత 7 జన్మలో మనం ఏదైనా పాపాలు చేసాం అనుకో, ఆ పాపాలన్నీ పోతాయంట. మనం మనుషులం కదా, తెలుసో తెలియకో ఏదో ఒకటి అయితే చేసుంటాం. అదే విధంగా మనకి ఏదైనా రోగాలు, దీర్ఘకాలిక రోగాలు అలాంటివి ఉన్నాయనుకో, అవి కూడా పోతాయి అనమాట. అన్న శారీ బిజినెస్ కి దీనికి సంబంధం ఏంటి అంటే, సూర్య భగవానుడు ఎలా అయితే కొత్త మార్గాన్ని ఈ రోజు ఎంచుకుంటున్నాడో, మనం కూడా మన బిజినెస్ శారీ బిజినెస్ గానీ ఈ రోజు కానీ స్టార్ట్ చేసామంటే అది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ద్వారా ముందుకైతే కొనసాగుతుంది. అయ్యో అన్న విషయం తెలియక నా అక్కడైతే శారీస్ ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడైతే శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏం అవసరం లేదు. ఒక బుక్ తీసుకోండి. బుక్ లో ఈ రోజు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని రాసి సూర్య భగవాన్ ముందు పెట్టి దండం పెట్టుకోండి. ఓ సూర్య భగవానా, నేనైతే ఈ రోజు నుంచి నా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లవా అని చెప్పు. దేవుడు చాలా మంచోడు, నీ మాటను ఆలకిస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మా.